ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం ముఖేష్ గారు, బాగున్నారా? బాగున్నా సార్, బాగున్నాను. చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపు అయితే తిరగబోతుంది. మొన్నటి వరకు తెలంగాణ సీఎం మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అవుతారని చెప్పారు. అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టయితే మొత్తం కాంగ్రెస్ కి వచ్చాయి. జ్యోతిష పరంగా ఇప్పుడు ఎవరు అధికార పీఠం చేపట్టే అవకాశం ఉంది? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకు మీకు సడన్ గా ఈ ఫోన్ చేసి అడగాలని ఎందుకు అనిపించింది? ఎందుకు మీకు అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఒక అంతకి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. అవును. సో ఇప్పుడు చెప్తాను చూడండి గురుగారు, మనకి ఇక్కడ 3 అంశాలండి. ఒకటి గోచారంలో ఉండే గ్రహాలు, రెండవది ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ పోటీ చేస్తున్న జాతకుడి, ఆ పోటీ చేస్తున్న యొక్క మంత్రి కావచ్చు, సీఎం కావచ్చు, ఎవరైనా కానీ ఓకే ప్రత్యర్థి కావచ్చు. రెండవది, మూడవది వాళ్ళు గతంలో పరిపాలించినప్పుడు ఉన్నటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు, పబ్లిక్ లో అసలు ఏముంది. ఈ 3 అంశాలు ప్రధానంగా ఆ యొక్క పార్టీ గెలవడానికి సూచిస్తాయి. ఓకే, ఇందులో ఇప్పుడున్న గ్రహస్థితి కాలసర్ప యోగంలో అన్ని గ్రహాలు వచ్చి పడ్డాయి. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ కాలసర్ప యోగంలో మనకి శాస్త్రాల్లో చెప్పింది కాలంలో జరిగే అంశాల గురించి చెప్పారు, కానీ జన్మజాతకానికి కాలసర్పం వాడొద్దని చెప్పారు. చాలా మంది తెలియక కాలసర్పాన్ని జన్మజాతకానికి వాడేస్తున్నారు. ఓకే, అంటే సోషల్ గా, అంటే మనకి సొసైటీలో వాతావరణంలో కానీ సొసైటీలో కానీ ఒకటి అనుకుంటే లాస్ట్ మినిట్ దాకా ఇంకేముంది ఇదే అయిపోతుంది అనుకునే దాన్ని తిప్పేస్తుంది. అందుకే మీరు గమనించినట్లయితే మొన్న వరల్డ్ కప్ విషయంలో కూడా చూడండి, ఇంకేముంది ఇండియా చాలా బలపడిపోయింది, ఇంకేముంది ఇంకా ఇండియాయే వచ్చేస్తుంది అనుకునే కాస్త తిరిగిపోయింది. గమనించారా? అవును సార్, గమనించాను. అలాగే ఇప్పుడు ఇది కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇంకేముంది, ఇంకా కాంగ్రెస్ పార్టీయే, ఇంక తిరుగులేదు, ఎగ్జిట్ పోల్స్ అన్ని ఇదే చెప్పేశాయి కాబట్టి ఇదే వచ్చేస్తుంది అనుకునేదాకా తీసుకెళ్లి తిప్పడం. ఓకే, మనము ఏదైతే అనుకుంటామో ఈ 4-5 నెలల పాటు గుర్తుపెట్టుకోండి, ఈ ఎలక్షన్స్ అని కాదు, రాబోయే 4-5 సంవత్సరాలు కూడా మనం ఏదైతే బలంగా ఇదే అయిపోద్ది అనుకుంటామో దానికి రివర్స్ అవుతుంటాయి. ఎందుకు అవుతాయి అంటే చెప్తాను చూడండి. ఛాయాగ్రహాలు రివర్స్ లో తిరుగుతుంటాయండి. ఓకే, ఇవి వెనక్కి తిరిగే గ్రహాలు. వెనక్కి తిరిగే గ్రహాల్లో గ్రహాలన్నీ వచ్చి పడ్డాయి. ఓకే, ఎప్పుడైతే రివర్స్ లో తిరిగే గ్రహాలన్నీ వెళ్ళిపడ్డాయో మన థాట్స్, మన ఆలోచనలు ఒకటి అనుకుంటాము, కానీ కాలము ఇంకొకటి జరుగుతూ ఉంటుంది కాలంలో. ఓకే, అది ఎవరికైనా దీనికి జాతకంతో సంబంధం లేదా సార్? ఆల్ ఓవర్ ఖగోళ శాస్త్ర ప్రకారం కూడా మొత్తం ఇలానే జరిగే అవకాశం? ఖగోళ శాస్త్రం పరంగా అన్నిటికీ ఇలాగే జరుగుతుంది. మీరు గమనించండి, నెక్స్ట్ రాబోయే ఆంధ్ర ఎలక్షన్స్ కావచ్చు, మనకి పిఎం సంబంధించినవి కావచ్చు, ఇంకేముంది ఇది అయిపోయింది కన్ఫామ్ అనుకుని అన్ని సర్దుకునేసరికి మొత్తం రివర్స్ అయిపోతుంది. మొత్తం సర్దుకున్నాక ట్రైన్ క్యాన్సిల్ అయినట్టుగా ఉంటుంది పరిస్థితి. ఓకే, ఇది ఒకటి మీరు గమనించండి, కావాలంటే ఇదే జరుగుతుంది చూడండి. ఓకే, ఇలాగే అవుతుంది. ఓకే, అదే విధంగా గురువు గారు ఇప్పుడు ప్రముఖంగా పోటీ చేసే వ్యక్తులు మెయిన్ స్థానాలలో కూడా పోటీ చేశారు. ఇప్పుడు ప్రముఖమైన వ్యక్తులు కేసీఆర్ కానివ్వండి, మన రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇద్దరు కామారెడ్డి నుంచి పోటీ చేశారు. అవునండి. దీంట్లో ముఖ్యమంత్రి స్థాయి అధికారి కూడా ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి కొంతమంది జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఒకటే గుర్తుపెట్టుకోండి, సొసైటీలో 90% ఏదైతే ఇదే అవుతుందని అనుకుంటారో ఈ కాలసర్ప యోగంలో అది అవ్వదండి. ఓకే, ఇది గుర్తుపెట్టేసుకోండి బండగా. ఒకటి ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, అదేమిటి అంటే సార్ ఈసారి వస్తుంది. ఏది? ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం వస్తుంది. కాకపోతే బలం ఎందుకు తగ్గుతుంది అంటే టీఆర్ఎస్, టీకున్నంత బలం బీకి లేదు. ఓకే, చంద్రశేఖర్ గారి పేరుకి టీ అనే అక్షరం బాగా కలిసి వస్తుంది, బి అనే అక్షరం కలిసి రాదు. ఓకే, మీరు గమనించినట్లయితే మనం టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినప్పుడు వీడియోలు చేసినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను ఆ వీడియోలో, ఏమండి బీఆర్ఎస్ పెట్టారు. బీఆర్ఎస్ అనేది వర్గపరంగా ఒక సంస్థ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఉదాహరణకి ఈ పార్టీ అనే కాదు,
ఎవరైనా ఒక సంస్థ పెట్టారు, ఉదాహరణకి బట్టల షాప్ అనో లేకపోతే ఇంకోటేదో పెట్టారు, వాళ్ళ పేరుకి ఆ పేరు కలిసి రావాలి. అవును. ఆ మొదటక్షరం వీళ్ళ మొదటక్షరం, దాని మీద నేను కొన్ని వేల ఎక్స్పీరియన్స్ నేను చూపించగలను. అవును. వీళ్ళు ఈ పేరు పెట్టారు, వీళ్ళు ఈ పేరు పెట్టారు, అది వాహనానికి పనికొస్తుంది, గృహానికి పనికొస్తుంది, వాళ్ళు పెట్టే సంస్థ పేరుకి పనికొస్తుంది. అవును. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చాలా స్పష్టంగా ఇది వస్తుంది, కానీ ఆఖరి క్షణం వరకు అదే వచ్చేస్తుంది, కాంగ్రెస్ వచ్చేస్తుంది అనే వరకు తీసుకెళ్తుంది. ఓకే. గుర్తుపెట్టుకోండి, కాలం అలా మారుతుంది. ఒకవేళ వీళ్ళకి ఏదైనా మైనస్ అనేది, అంటే ఇంతకు ముందు 90 సీట్లు వచ్చాయి, ఇప్పుడు ఒక 60 నుంచి 70 మధ్యలో వస్తాయి అనేటువంటి చూపిస్తుంది. ఓకే. అయితే ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా ఎందుకు అది తగ్గుతుంది అంటే, బి అనే అక్షరం వల్లే తగ్గుతుంది. ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే ఇప్పుడు ఈ టిఆర్ఎస్ లో కూడా ఎవరైతే ఇంక వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అనుకునే వాళ్ళు కూడా ఓడిపోతారు. గతంలో ఒక మాట చెప్పారు, కేటీఆర్ కూడా కొంచెం టఫ్ పొజిషన్ ఉంటది, అవునండి, ఓడిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు. ఉందండి అని చెప్పాను. అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అది యాక్చువల్ గా అది ఇక్కడ ఏమవుతుందంటారండి ముఖేష్ గారు, సార్ మనకి ఈ ఈ యొక్క రాజకీయ నాయకులు ఇవి ప్రిడిక్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళు కూడా భయపడేందుకు తప్పిస్తారు, కొన్నిసార్లు నెట్లో తప్పు ఉంటుంటాయి డేట్ ఆఫ్ బర్త్లు. ఎందుకు జ్యోతిష్యులు పాపం మంచి ఉద్దంత పండితులు కూడా ఒక్కొక్కసారి ఎందుకు తప్పుతారు అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉంటుంది. ఓకే. ఇది నెట్లో పెట్టే ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళు స్వయంగా ఇచ్చేది కావచ్చు. ఒక్కొక్కసారి కొంతమంది భయపడి తప్పు ఇస్తుంటారు. అవును. 99% నెట్లో నుంచే తీసుకుంటారు వీళ్ళు. నెట్లో పెట్టింది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, అవును, అది 100% చెప్పొచ్చు. ఏది నెట్లో పెట్టిన ఇన్ఫర్మేషన్, డేటు, టైము, ప్లేసు పర్ఫెక్ట్ గా ఉందనుకోండి, ఓకే బాబు నువ్వు పలానా సంవత్సరంలో కాలువలో పడ్డావు అని చెప్పొచ్చు. 100% చెప్పాలి. అలాంటి బోల్డ్ అయితే ఆడియోలు ఉన్నాయి నా దగ్గర, మీకు పంపిస్తాను. నువ్వు పలానా సంవత్సరంలో అగ్ని ప్రమాదం జరిగింది, పలానా సంవత్సరంలో నువ్వు కాలువలో పడ్డావు, నువ్వు పలానా సంవత్సరంలో జాబ్ వచ్చిందని చెప్పొచ్చు. అదేం పెద్ద విషయం కాదు. ఓకే. కానీ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు పర్ఫెక్ట్ గా ఉంటే ఇదే కరాఖండిగా వస్తుందని చెప్పొచ్చు. అయితే నేను అనేది ఏంటంటే, ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మాత్రం టిఆర్ఎస్ కి ఛాన్స్ ఉంది. సో ఫైనల్ గా మాత్రం అయితే ఫైనల్ ఉంది. కానీ ఇంకొక విషయం మనలో మన మాట, ఎగ్జిట్ పోల్స్ లో కూడా మొన్న వీళ్ళు ఒక చిన్న మతలబు చేశారు. ఓకే. ఇంకా ఎలక్షన్ జరుగుతూనే ఉంది, చిన్న ట్రిక్ ప్లే చేసిందేమో కాంగ్రెస్ గవర్నమెంట్ అనిపించింది నాకు. ఏంటంటే, ఇంకా జరుగుతూనే ఉండే లోపలే ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేశారు. అది చాలా పెద్ద తప్పు కదండి అది. అవును. జనాలు ఏమనుకుంటారు, ఇంకేముంది కాంగ్రెస్ వచ్చేసేలాగుంది, మనం అనవసరంగా ఈ బీజేపీకో లేకపోతే మన బీఆర్ఎస్ కు వేయడం బదులు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ కు వేయడం బదులు దీనికి వేసేస్తే అయిపోద్ది కదా, నా ఓటు ఎందుకు అనవసరంగా దీనికి వేయడం అనుకునే నాడిలోకి వెళ్ళిపోతుంది మనిషి యొక్క ఆలోచన. అవును సార్, అవును. నాకు మొన్న అయితే చాలా స్పష్టంగా, అయ్యో ఏంటి ఎలా చేస్తారు అసలు ఎగ్జిట్ పోల్, అది చాలా పెద్ద తప్పు కదా అనిపించింది నాకు. ఎందుకంటే జనం యొక్క నాడి అటు వెళ్ళిపోతుంది కదండి. అవును. అది చాలా పెద్ద మిస్టేక్ చేశారు మొన్న. నాకు పర్సనల్ గా అనిపించింది. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, కానీ అలా చేయకూడదు కదా. మీకు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి, 8 గంటలకు 7 గంటలకు అయిపోయిన తర్వాత నైట్ కి రిలీజ్ చేయండి, లేదా నెక్స్ట్ డే రిలీజ్ చేయండి. అవును. అయితే ఒకటేంటంటే, ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో అందరూ ఇంకేముంది స్ట్రాంగ్ అయిపోయింది వచ్చేసిందని, ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్ అయింది అంటే ఎలా స్ట్రాంగ్ అయింది అది, పార్టీస్ ఎట్లా స్ట్రాంగ్ అయ్యాయి, దానికి ఏంటి అసలు స్ట్రాటజీ ఏమిటి అంటే, వాళ్ళు మాట్లాడిన 4 వీడియోలు తీసుకొచ్చి పెడితే స్ట్రాంగ్ అయిందా, నిజంగా వాళ్ళు ఏదైనా చూపించగలిగారా అంటే, ఇక్కడ ఏమవుతుందంటే, ఒకటి కేసీఆర్ అంటే మనం ఉన్నది మాట్లాడుకోవాలి, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఏ పార్టీకి సంబంధం లేదు. మీరు వీడియోలు చేస్తుంటారు, మీరు ఎస్సీఓ చేస్తుంటారు, నేను వచ్చి వీడియోలు చేస్తుంటాను, జనాలు పనికొచ్చే 4 సంబంధించిన ఏమైనా చెప్తుంటాం. ఇది ఇక్కడ మన ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కేసీఆర్ ఒక మిస్టేక్ మాత్రం చేశారండి మనలో మన మాట. ఉద్యోగాలు ఇస్తాను అని దాన్ని ఆపుతూ పెడుతున్నారు, అది పెద్ద మైనస్ అయింది టిఆర్ఎస్ కి. అవును సార్, నిరుద్యోగులు కూడా ఎవరు ఓటేయలేదని మనకి ఇన్ఫర్మేషన్ ఎందుకు మరి అట్లా. ఇప్పుడు ఒకటండి, తెలంగాణ అంటేనే కేటీఆర్ అంటే వీళ్ళు అనే ఒక స్ట్రాటజీ వచ్చింది కదా. అవును సార్. వచ్చినప్పుడు ఈ ఒక్క చిన్నదంటే వాళ్ళ విషయం వాళ్ళకి చాలా చిన్నది, కానీ నిరుద్యోగికి చాలా పెద్ద విషయం అది, ఉద్యోగం రావడం అనేది. ఒక ఫ్యామిలీ నిలబడుతుంది కదా. అవును. ఒక ఫ్యామిలీ నిలబడే అంశాన్ని ఎందుకు నెగ్లిజెన్సీ చేశారు టిఆర్ఎస్ వాళ్ళు అనేది నాకు
అసలు ఏమిటి ఇంత పిచ్చి, అంటే అంత పెద్ద పెద్ద మేధావులు, అంత పెద్ద ఇది, అంత పెద్ద స్ట్రాటజీ, అంత ఒక విషయం అండి. ఒక చిన్న కంపెనీ నడపాలంటే, ఒక చిన్న టిఫిన్ సెంటర్ నడపాలన్నా, ఒక చిన్న ఇది నడపాలన్నా చాలా పెద్ద ప్లాన్ వేస్తూ ఉంటాం మనం. అవును సార్. దేశాన్ని నడుపుతున్నారన్నా, లేకపోతే ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నారన్నా, ఒక పిఎం అన్నా సీఎం అన్నా వాళ్ళకి ఎంతో టెన్షన్స్ ఇంత ఉంటాయి. అవును. అలాంటి వాళ్ళు ఈ యొక్క విషయంలో ఎందుకు మిస్టేక్ చేశారో అనిపిస్తుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏదైనా సరే సీట్లు తగ్గితే కనుక కేవలం నిరుద్యోగుల వల్లే తగ్గుతుంది. ఓకే. అంటే నా అంచనా. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. సో ఫైనల్ గా అయితే ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. లాస్ట్ వరకు కింద మీద పడ్డా అదే వస్తుందని మీరు అంటారు. 100% అండి. ఎందుకంటే మీరు ఇదనే కాదు, మీరు చూడండి ఒక 4-5 నెలల వరకు నేను చెప్పేది ఒకటే సార్. మీకు ఏదైనా పని కావాలంటే 4-5 నెలలు అవ్వదని అనుకోండి, అప్పుడే అవుతుంది ఈ కాలసర్ప యోగం వల్ల. ఓకే, సంతోషం. మీరు గమనించండి కావాలంటే. మీరు ఇప్పుడు వీడియో చేస్తుంటారు కదా, అవును, ఇది అద్భుతంగా పోతుంది అనుకుంది డౌన్ అవుద్ది, ఇదేం పోతుంది అనుకుంది హైక్ వెళ్తుంది. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఫోన్ లైన్ లో మాకు అందుబాటులోకి వచ్చి విషయాన్ని వివరించినందుకు. పర్లేదులేండి, ఇప్పుడు ఇందులో సీక్రెటే ఉందండి, ఇదంతా ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిందే సార్. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే కాలం ఇలా ఉంది కాబట్టి, కాలము రివర్స్ ప్లానెట్స్ తో కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఈ రాబోయే 4-5 నెలలు జరిగే విచిత్రాలన్నీ కూడా ఇంకేముంది వచ్చేసింది అనుకున్నది కాస్త తారుమారు అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరూ కూడా రాహుకేతులకి చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, అమ్మవారి అనుగ్రహ సిద్ధిరస్తు. థ్యాంక్ యూ.